మెక్సికో టూ థింగ్స్ చేసింది. ఒకటేంటంటే చైనా టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేసింది అండ్ యుఎస్ కి పంపించే పార్సిల్స్ ఏవైతే ఉంటాయో $800 కంటే తక్కువ వాటిని ఆపేసింది. మెక్సికో కూడా 25 కంట్రీస్ ఏవైతే ఆపేసినాయో వాటిని జాయిన్ అయింది. సో మెక్సికో ఇది ఎందుకు చేసింది అంటే మెక్సికోలో దగ్గర దగ్గర 20% ఆఫ్ ఇంపోర్ట్స్ మెక్సికోవి దగ్గర దగ్గర చైనా మీదే ఉంది. రిలయన్స్ ఆఫ్ చైనా అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్తున్నారు. డ్యూ టు విచ్ మెక్సికోలో లైక్ క్రియేటివ్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇట్లాగ ఏమీ ఉండట్లేదు. మొత్తం చైనా దగ్గర నుంచి డైరెక్ట్ షిప్మెంట్ కానీ ఇంపోర్టింగ్ కానీ చైనా నుంచి డైరెక్ట్ ఇమ్మీడియట్ గూడ్స్ అనేవి ఉంటున్నాయి అని చెప్పి. అండ్ అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికా ఏదైతే పాలసీ ట్రేడ్ పాలసీ తీసుకుందో మెక్సికోను కూడా అదే ఫాలో అయ్యి చైనా మీద అదే రకమైన టారిఫ్స్ వేయమంటున్నారు. ఎందుకంటే అమెరికాలోకి గూడ్స్ డైరెక్ట్ గా రాకపోయినా కానీ చైనావి మెక్సికో ద్వారా వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అండ్ అప్కమింగ్ యుఎస్ఎంసీఏ యుఎస్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ ఉంది. దీంట్లో ఏంటంటే ఈ మూడు కంట్రీస్ చాలా టైట్ గా బాండింగ్ అయ్యి ఈ కంట్రీలో ఈ మూడు కంట్రీస్ లో ట్రేడ్ అనేది చాలా ఈజీగా జరిగేలాగా డిస్కషన్ చేయనున్నారు. దీంతో అమెరికాతో ఏకీభవయ్యేటట్టుగా టారిఫ్స్ చైనాతో పెంచి ఉండేటట్టుగా విచ్ ఆల్సో హెల్ప్స్ మెక్సికో అనమాట. దాంట్లో కూడా మేడ్ ఇన్ మెక్సికో లాగా ఎక్కడే పెరగాలి అనేటట్టుగా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్మెంట్ జరిగేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. టారిఫ్స్ ఆన్ చైనా కార్స్ అయితే దగ్గర దగ్గర 100% కూడా వేసే ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు. వీ హావ్ టు సీ లైక్ ఈచ్ కంట్రీ పక్కనే కెనడా ఏమో రైట్ సైడ్ లో ఉంటుంది, కింద ఏమో మెక్సికో ఉంటుంది కదా. సో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీస్ తో. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ హౌ లైక్ జైంట్స్ లైక్ చైనా ఎలా రెస్పాండ్ అవుతాయో వీటి మీద.